వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. అబోజ్మడ్ ఏరియాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నారాయణపూర్ టు దంతేవాడ జిల్లాల బోర్డర్లోని నెందూర్, గోవెల్, తుల్తులి గ్రామాల అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు నీతి, కమలేష్ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరిపై 8 లక్షల రూపాయల చొప్పున రివార్డులు ఉన్నాయి. దండకారణ్యంలో ఈ ఏడాదిలోనే ఇది అతిపెద్ద ఎన్కౌంటర్గా పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు AK-47, SLR ఆటోమేటిక్ వెపన్స్ స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ పి, నారాయణపూర్, దంతేవాడ ఎస్పీలు ప్రభాత్ కుమార్, గౌరవ్ రాయ్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఇటీవల గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. గడిచిన 8 నెలల్లో 185 మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు వచ్చి చావు దెబ్బతిన్నారు. అబోజ్మట్లో ఇప్పటి వరకు ఎవరూ అడుగు పెట్టలేదు. కానీ ఇప్పుడు అక్కడ కొత్తగా మాన్పూర్, కసర్మెట్ట, మొహంతి, ఇరక్బట్టి గ్రామాల్లో CRPF బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. సేఫ్ జోన్ను భద్రతా బలగాలు దాదాపు చుట్టుముట్టాయి. మావోయిస్ట్ అగ్రనేతలు ఉండే ఈ ప్రాంతంలో తాజాగా ఆర్మీ బేస్ క్యాంప్ కోసం కేంద్రం 5,000 హెలికాప్టర్ల భూమిని సేకరిస్తుంది. 2026 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ఛత్తీస్గఢ్ పర్యటనలో ప్రకటించారు. లొంగిపోవాలని ఆయన మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఇలాంటి తీవ్ర ఒత్తిళ్ల మధ్య భద్రతా బలగాలపై పైచేయి సాధించాలి అనే లక్ష్యంతో ఓర్చా, బార్సూర్ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా సమావేశమైనట్టుగా బస్తర్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల నుంచి DRG, STF, CRPF, కోబ్రా, బస్తర్ ఫైటర్లను రంగంలోకి దించారు. నెందూర్, గోవెల్, తుల్తులి గ్రామాల అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
మావోయిస్టులు ఆ ప్రాంతంలో అప్పటికే మిలీషియా పీఎల్జీఏ సభ్యులతో దాడులకు సిద్ధంగా ఉన్నారు. భద్రతా బలగాలను చూసి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు కూడా ఎదురుదాడికి దిగాయి. దీంతో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరగ్గా 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. జవాన్లు అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో AK-47 SLR ఆటోమేటిక్ వెపన్స్ దొరకడంతో భారీ వ్యూహంతోనే అగ్రనేతలు దాడికి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పారిపోయిన వారి కోసం అడిషనల్ టీంలను కూంబింగ్కు పంపించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. భారీ ఎన్కౌంటర్ ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కిరణ్మయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ దేశంలోనే రెండో ఎన్కౌంటర్ చెప్తున్న పరిస్థితి. దండకమైన మొత్తం తుపాకులు దర్శిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే భారీ ఎన్కౌంటర్ పరిస్థితి. ఈ ఎన్కౌంటర్ లో సుమారు 30 మంది మావోయిస్టులు ఇప్పటికీ పోలీసులు సాగుతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా దండకాయన మొత్తం అనుమనున జల్లెడబెట్టి పూర్తి స్థాయిలో పోలీసు వర్గాలు మాత్రం ఇప్పటికీ కూడా కుమ్మింగ్ జరుగుతున్న పరిస్థితి. మొత్తానికి జరిగిన నుండి భారీ ఎన్కౌంటర్ లో 8 నెలల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు జరగలేదు. మొత్తానికి 171 మంది ఎన్కౌంటర్ జరిగిందన్నట్టు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో AK-47 రైఫిల్స్, SRL సహా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసు వర్గాలు. అయితే ఇప్పటికే భద్రతా బలగాలు మాత్రం పూర్తి స్థాయిలో చీమలు చూడని చిట్టిన కాకిలు మొత్తం అడుగు చూసినట్టు అడవిలో మొత్తం పూర్తి స్థాయిలో అనుమరువు జల్లడబడుతున్న పరిస్థితి. ఇక్కడ కూడా ఎలాంటి అనుమానిత సంఘటనలు చోటు చేసుకుని కూడా ఎవరు కూడా కొంచెం అనుమానం వచ్చి కూడా పూర్తి స్థాయిలో ప్రతి చెట్టుకు పుట్టను గాలిస్తున్న పరిస్థితి. దీనికి సుమారుగా 2 రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా బలహీనపడుతుందని చెప్పుకోలేని ఎన్నడూ లేనటువంటి మావోయిస్టులు దీనికి సంబంధించిన 40 మంది చనిపోవడం చాలా జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీనిలో భాగంగా ఇప్పటికీ గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఇప్పటికే మావోయిస్టు సంబంధించిన అగ్రనేతంతా కోల్పోయారని చెప్తున్న పరిస్థితి. మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆశన్న కూడా ఉన్నట్టు దీంట్లో సమాచారం తెలుస్తుంది. నబల్ల కేశవరావు ఆశన్న హతమయ్యారని చెప్పి పోలీసు వర్గాలు అందుతున్న పరిస్థితి. అదే పూర్తిగా ఇంక వీళ్ళు అఫీషియల్ గా చెప్పలేని పరిస్థితి. నిజంగానే వీళ్ళు దాంట్లో మృతి చెందారా లేకపోతే తప్పించుకున్నారని చెప్పి ఇంకా కొంత సమాచారం అయితే రావాల్సింది. కిరణ్మయి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే జరిగినటువంటి ఎన్కౌంటర్ దేశంలోనే పెద్ద ఎన్కౌంటర్ గా చెప్తున్న పరిస్థితి. ఈ ఉద్యమాన్ని చూసుకుంటే మావోయిస్టుల ఉద్యమం ఇంకా ఇప్పుడే బలపడుతున్న నేపథ్యంలో కొత్తగా రిక్రూట్మెంట్ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరగడం వీళ్ళు మావోయిస్టుల ఉద్యమానికి కోలుకోలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇంత పెద్ద మొత్తం ఎన్కౌంటర్ జరగడం ఇది వీళ్ళకి మావోయిస్టు ఆర్గనైజేషన్ చాలా నష్టం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి. పోలీసు వర్గాలు కూడా వాళ్ళు పట్టు కోసం వీళ్ళు పడుతున్న పరిస్థితి. పోలీసు వర్గాలు కూడా ఇప్పటికే ఇంకా కుమ్మింగ్ అయితే కొనసాగుతుంది. పోలీసులకు మావోయిస్టులకు మొత్తం ఎదురుకల్పులే కొనసాగిన పరిస్థితి. సుమారుగా 24 గంటలు అవుతున్నా కూడా ఇంకా కుమ్మింగ్ కొనసాగుతున్న పరిస్థితి. దీనిలో నిజంగానే ఇంకా ఏమైనా అయ్యే అవకాశం ఉందా? పూర్తిగా ఇంకేంటంటే కొంత సమాచారం అయితే రావాల్సింది. కిరణ్మయి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
మావోయిస్టులు ఆ ప్రాంతంలో అప్పటికే మిలీషియా పీఎల్జీఏ సభ్యులతో దాడులకు సిద్ధంగా ఉన్నారు. భద్రతా బలగాలను చూసి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు కూడా ఎదురుదాడికి దిగాయి. దీంతో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరగ్గా 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. జవాన్లు అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో AK-47 SLR ఆటోమేటిక్ వెపన్స్ దొరకడంతో భారీ వ్యూహంతోనే అగ్రనేతలు దాడికి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పారిపోయిన వారి కోసం అడిషనల్ టీంలను కూంబింగ్కు పంపించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, తాజాగా జరిగిన మావోల ఎన్కౌంటర్ పై మీ స్పందన ఏంటండి? ఈ ఎన్కౌంటర్ వివరాలు ఇంకా పూర్తిగా రాలేదు. ప్రజా సంస్థలు కానివ్వండి లేదా పౌర హక్కుల సంస్థలు కానివ్వండి దీని గురించి ఇంకా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే ఈ వచ్చినటువంటి పోలీసులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం లేదా జరిగినటువంటి సంఘటనను బట్టి చూస్తూ ఉంటే ఇది ఎన్కౌంటరా లేకపోతే మావోయిస్టులు సమావేశమైనటువంటి ప్రాంతాన్ని తెలుసుకొని వీళ్ళు చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా కాల్చి చంపారా అనేటువంటి అనుమానాలు సహజంగానే వస్తాయి. ఎందుకు అంటే నిజంగా ఎన్కౌంటర్ అయితే ఒక కనీసం రెండో వైపు కూడా కొంతమంది మరణాలు ఇటువంటివన్నీ కూడా సహజంగా ఉంటాయి. ఎందుకంటే SLRలు లేకపోతే AK-47 గన్లు ఉన్నప్పుడు దొరికాయని చెప్తున్నప్పుడు వాటిని వినియోగించినప్పుడు రెండో వైపును కూడా నష్టం కొంత మేరకు ఉంటుంది. కానీ మొత్తం కూడా ఒకవైపే నష్టం జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని గతంలో చూసాం మనం నల్ల ఆదిరెడ్డి మరి కొంతమందిని పట్టుకొని తీసుకొచ్చి కాల్ చేసి అది ఎన్కౌంటర్ అని చెప్పేసి అప్పుడు చెప్పినటువంటి ఉదాహరణ మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా బహుశా అలాంటి అంటే ఎవరైనా సమావేశానికి హాజరైన వాళ్ళు కానీ లేదా అందులో కోవర్ట్లు కానీ ఉండి అందించినటువంటి సమాచారం ఆధారంగా ఈ ఘటన జరిగి వాళ్ళందరూ మరణించారా అనేటువంటిది ఒకటైతే, మరణించారని చెప్తున్నటువంటి 40 మందిలో గ్రామీణులు కూడా కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. అది నిజమా కాదా అనేటువంటి వివరాలు కూడా తెలియాల్సిందే. ఏమైనప్పటికీ ఈ ఉదంతాన్ని చూసినప్పుడు అనేక అనుమానాలు కలగటం సహజం. అయితే వివరాలన్నీ ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు కనుక దీని గురించి ఒక నిర్దిష్టంగా ఫలానా విధంగా జరిగిందని కానీ లేదా ఫలానా విధంగా జరగలేదని కానీ ఈ సమయంలో నిర్దిష్టంగా ఎలాంటి కామెంట్స్ చేయడం సరైనది కాదనేది నా అభిప్రాయం. కానీ అనుమానాలు అయితే డెఫినెట్ గా ఉన్నాయి. ఇదంతా ఏకపక్షంగా జరిగినట్టుగా ఉంది. అందుకని ఇది ఎన్కౌంటరా లేకపోతే చుట్టుముట్టి కాల్చి చంపి ఎన్కౌంటర్ గా చెప్తున్నారా అనేది మాత్రం అనుమానించాల్సినటువంటి అంశమే. అంటే కోటేశ్వరరావు గారు, మావోయిస్టులని ఇలా సడన్ గా ఎన్కౌంటర్ చేయడంలో, అటాక్ చేయడంలో ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండే అవకాశం ఉంటుంది? ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం బహిరంగమే కదా. ఎందుకంటే మావోయిస్టులు కానివ్వండి లేదా ఇతర నక్సలైట్ గ్రూప్స్ లో ఉన్నటువంటి సాయుధ దళాలు వాళ్ళు పోలీసుల మీద లేదా తమను వ్యతిరేకించేటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీసులు వాళ్ళని అంతం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది గడిచినటువంటి 50 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ప్రధానంగా ఈ కేంద్రీకరణ అంతా కూడా ఛత్తీస్గఢ్ లో ఎక్కువగా జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ మావోయిస్టులు కానీ లేదా ఇతర సాయుధ నక్సలైట్లు కానీ బస్ చేయడానికి, షెల్టర్లు తీసుకోవడానికి అనువైనటువంటి ప్రాంతం ఛత్తీస్గఢ్ అనేటువంటిది మనకు తెలిసిందే. అదేవిధంగా ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి లేదా ఇప్పుడున్నటువంటి ఒరిస్సా, ఇవన్నీ కూడా ఒక కీలకమైనటువంటి దట్టమైనటువంటి అడవులు ఉన్నటువంటి ప్రాంతం. అందుకని ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా అంటే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేదా ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ లేదా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మావోయిస్టులందరినీ కూడా ఏరివేయడానికి కేంద్రం ఎప్పటి నుంచో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే అనేకమైనటువంటి స్పెషలైజ్డ్ ఫోర్సెస్ ని కూడా వాళ్ళు తయారు చేసి వాళ్ళకి అవసరమైనటువంటి ఆయుధాలు, హెలికాప్టర్లు ఇవన్నీ కూడా సిద్ధం చేస్తుందనేది బహిరంగ రహస్యం. దానిలో భాగంగానే మావోయిస్టులు కూడా మందు పాత్రల ద్వారా అనేక మంది పోలీసుల్ని కూడా గతంలో చంపేసినటువంటి ఉదంతాలు మనకు కూడా తెలిసిందే. అందువలన ఇది వాళ్ళ వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి కవింపులు కావచ్చు, లేకపోతే కుట్రలు కావచ్చు,
లేదా ఏదైనా కానీ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియలో భాగంగానే ఇది సంభవించింది అనేది నా అభిప్రాయం. అందుకనే ఇది కూడా ఎట్లా జరిగింది ఏమిటనేటువంటిది ఇంకా వివరాలు రాలేదు. రెండోది, ఆ చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఎవరు అనేటువంటిది ఇంకా ఐడెంటిఫై కూడా కాలేదని చెప్తున్నారు. కొంతమంది మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం కేంద్ర కమిటీ నాయకులు ఒక 2-3 ఉన్నారని ఇవన్నీ కూడా చెప్తున్నారు. అవేవి నిర్ధారణ అయినటువంటి అంశాలు కాదు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అజ్ఞాత దళాలు కానీ లేదా మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడు ఫలానా నాయకులు చనిపోయారని కానీ లేదా చనిపోలేదని కానీ నిర్ధారిస్తూ ప్రకటనలు చేయటం కూడా మనకు తెలిసిందే. ఇంతవరకు అలాంటి ప్రకటనలు ఈ ఉదంతంలో చనిపోయారని భావిస్తున్నటువంటి అగ్రనాయకుల గురించి కానీ లేదా మొత్తంగా ఎవరు చనిపోయారు, అసలు దళాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారా లేకపోతే గ్రామీణులు కూడా ఇందులో ఉన్నారా అనేటువంటిది ఇంకా పూర్తి వివరాలు మనకి తెలియలేదనేది స్పష్టం. అయితే కోటేశ్వరరావు గారు, నక్సలిజాన్ని కంప్లీట్గా రూపుమాపాలి అంటే ఎన్కౌంటర్లు ఒక్కటే పరిష్కారం అనుకోవచ్చా? నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపకం అనేది ఎన్కౌంటర్ల పరిష్కారం అని నేను అనుకోను. ఎందుకంటే ఎన్కౌంటర్లు అనేటువంటిది అంటే దాన్ని నక్సలిజాన్ని శాంతి భద్రతల సమస్యగా చూస్తే ఈ ఈ విధమైనటువంటి ఎన్కౌంటర్లు దాడులు అనేటువంటిది. కానీ నా అభిప్రాయం ప్రకారం నక్సలిజం అనేటువంటిది ఒక శాంతి భద్రతల సమస్య కాదు, అది ఒక సామాజిక సమస్య. అణచివేత, దోపిడీ, వీటన్నింటికి ఇవన్నీ పరిస్థితులు ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే ఇలాంటి ఫోర్సెస్ కి, ఇలాంటి ఎక్స్ట్రీమిస్టులకు కానీ లేదా మావోయిస్టులకు కానీ జనం కూడా సహకరించేటువంటి పరిస్థితి ఉన్నది. అందువలన ఆ జనం ఎంత మేరకు అయితే కొంతమంది చెప్పొచ్చు భయపడి మావోయిస్టులకు భయపడి వాళ్ళకి సహకరిస్తున్నారని కొంతమంది చెప్పొచ్చు. ప్రతి సందర్భంలోనూ భయపడి చేస్తున్నారని అనుకోవడానికి ఏం లేదు. అక్కడ పోలీసు యంత్రాంగం కానీ లేదా అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని శక్తులు కానీ జనం మీద అణచివేతకు పాల్పడినప్పుడు సహజంగానే ఇలాంటి వాళ్ళందరికీ కూడా మద్దతు ఇస్తారు జనం. అందుకని ఎక్కడైతే అణచివేత, దోపిడీ ఉంటుందో అటువంటి చోట్ల ఈ విధమైనటువంటి ఎక్స్ట్రీమిస్టు కార్యకలాపాలకి అవకాశం ఉంటుందనేది గడిచినటువంటి 50 సంవత్సరాల్లో మనకి తేలినటువంటి ఒక సత్యం, ఒక వాస్తవం. అందువలన మనం చూసాం కొంత కలప దొంగ మన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ని పట్టుకోవడానికి 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వెంటాడాయో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఆ క్రమంలో ఎంతమంది పోలీసులు వీళ్ళందరూ కూడా మరణించారో మనం చూసాం. కానీ అంతకంటే నెట్వర్క్ లేదా అంతకంటే ఎక్కువ దళాలను కలిగి ఉన్నటువంటి మావోయిస్టుల్ని ఏరివేయడం అనేటువంటిది దాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా చూస్తే అది ఎప్పటికప్పుడు కొత్త తరాలు ఆ ఉద్యమంలో కానివ్వండి, ఆ దళాల్లో కానీ వేయడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అణచివేత, దోపిడీ అది పోనంత వరకు ఈ విధమైనటువంటి కార్యకలాపాలు, ఇలాంటి శక్తులు పెరుగుతూనే ఉంటారు. ఇది ఒక్క ఛత్తీస్గఢ్ లేకపోతే తెలంగాణనో, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సానో ఈ ప్రాంతాలకి మాత్రమే పరిమితమైనటువంటి సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య. మా వామపక్ష తీవ్రవాదం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఎక్కడైనా మనుషులు వేరు కావచ్చు కానీ సమస్య మాత్రం ఒకటే. అంటే కోటేశ్వరరావు గారు, గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పిన విధంగానే ఈ నక్సలిజంపై ఇలా అటాక్స్ అనేవి చేస్తున్నారు అనుకోవచ్చా? కాల్పులు ఇవన్నీ డెఫినెట్ గా వాళ్ళు ఏమీ దాచుకోలేదు కదా. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు కానివ్వండి, లేదా ఛత్తీస్గఢ్ లో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ ఏమి బహిరంగంగానే చెప్తున్నారు, మేము వాళ్ళందరినీ అణిచేస్తాము, అవసరమైనటువంటి బలగాలని శిక్షణ ఇస్తున్నాము లేదా అదనపు బలగాలను దించుతున్నాము, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల ఆయుధాలు ఇస్తున్నామని బహిరంగంగానే చెప్తున్నారు. అదే విధంగా మావోయిస్టులు కూడా మేము ప్రభుత్వం మీద మేము పోరాడతాము, ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా బహిరంగంగానే చెప్తున్నారు. అందుకని ఆ విధమైనటువంటి రెండు వైపుల నుంచి జరుగుతున్నటువంటి ఇది ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు అనేటువంటిది జనం తేల్చుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి 50 ఏళ్ల పరిణామాలను చూసినప్పుడు తుపాకీ పట్టి ఏదో సాధిస్తామని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమం దెబ్బతిని అనేక చోట్ల ఎదురు దెబ్బలు తగిలి దెబ్బతిన్నటువంటి పరిస్థితే తప్ప ముందుకు పోతున్నటువంటి పరిస్థితి లేదు. అయినా కొంతమంది పట్టు వీడకుండా మేము అదే పద్ధతిలో ప్రయాణిస్తామని చెప్తున్నారు. వాళ్ళతోటి కొంతమంది విభేదించవచ్చు, కొంతమంది ఆమోదించవచ్చు, అది వేరే అంశం. కానీ ప్రభుత్వాలు
ఎవరు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, ఇలాంటి శక్తుల పట్ల ఒకే విధమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నాయి. ఆ వైఖరి ఏమిటంటే వాళ్ళని అణిచివేయడం అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్లో నక్సలిజం తుది దశకు చేరుకుందని ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయ్ అన్నారు. అబూజ్మాట్లో జరిగిన ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. మన భద్రతా బలగాలు సాధించిన గొప్ప విజయం ఇది. వారందరికీ అభినందనలు. 9 నెలల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడ 2 సార్లు పర్యటించారు. 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం కేంద్ర సంకల్పం అని చెప్పారు. రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని ట్వీట్ చేశారు. అయితే ఈ ఎన్కౌంటర్ను ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరిట మట్టుపెట్టడం సరైన విధానం కాదని, చట్ట ప్రకారం కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.